వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ది రెబల్లో 10వ శీర్షికగా నేను లండన్లో ఏం చేశాను, లండన్ ప్రపంచ దళిత మేధావుల సదస్సులో కుల నిర్మూలన కోసం నా పరిశోధన పత్రాన్ని సమర్పించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఆక్స్ఫర్డ్ లాంటి పాఠశాల విశ్వవిద్యాలయాల్లో మీరు చూడండి, ఇది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇది లండన్ బ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంబేద్కర్ ఫోటో, అలాగే లోకల్ మేయర్ లండన్లో ఏర్పాటు చేసిన సదస్సు. మాకంటే ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ ఆయన విజిట్ చేశాడు అదే లండన్ మ్యూజియం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నా లెక్చరు, అలాగే లండన్ పార్లమెంట్ ముంగట నేను, అలాగే అంబేద్కర్ మ్యూజియంతో అలా మేము మీటింగ్లో నేను, మా బాస్, ఇప్పుడు మా ఆర్పిఐ జాతీయ అధ్యక్షుడు యశ్వంత్ భీమరావు, డాక్టర్ భీమరావు యశ్వంత్ గారు మాతో పాటు, ఆయనతో పాటు మేము కూడా ఇవాళ ఆ సదస్సులో ప్రపంచ మేధావుల సదస్సు, దళిత మేధావుల సదస్సుకు వెళ్ళడం జరిగింది. సో దళిత మేధావుల సదస్సు, నువ్వు అక్కడ ఉన్న మేయరు, అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ యూనివర్సిటీ, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్ కావచ్చు, అలాగే ఆక్స్ఫర్డ్ కావచ్చు, ఇట్లా ఆ యూనివర్సిటీలన్నింటిలో కూడా మేము సదస్సులు పెట్టి మేధో మథనం చేసి మేము ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన ఎందుకు కావాలన్నాడు, కులం ఎందుకు నిర్మూలన జరగాలి, కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అక్కడ ఆయన చదువుకున్నప్పుడు ఏ రకంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన ది వాల్యూ ఆఫ్ రూపీ ఇన్ బ్రిటిష్ ఇండియా, అలాగే ది జెనసిస్ ఆఫ్ ది క్యాస్ట్, అలాగే ఇట్ మెకానిజమ్స్ అనే ఒక అద్భుతమైన 2 పుస్తకాలను ఆయన రాసిన విధానం, ఆయన అక్కడ బ్యారిస్టర్ ఎట్ లండన్ చదివి, ఆ బ్యారిస్టర్ లండన్ స్కూల్లో ఆయన చదివిన కాలేజీ కావచ్చు, గ్రేస్ లా కాలేజీ కావచ్చు, అలాగే ఇలా లండన్లో ఆయన మ్యూజియం కావచ్చు, లండన్ మ్యూజియం కావచ్చు, లండన్ ఆయన చదువుకున్నది కానీ, ఆయన ఉన్న ఇల్లు కానీ, ఆయన నివసించిన ఇల్లు కానీ, ఆయన చదువుకున్న లా కాలేజ్ కానీ, అది చదువుకున్న విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం కానీ, ఆ లండన్ మేయర్, అక్కడ ఉన్న మేయర్ ఎవరైతే ఉన్నారో, సో కాబట్టి వీళ్ళంతా కూడా ఇవాళ ఆ సదస్సులో పాల్గొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం దళిత మేధావులంతా కూడా ఆ సదస్సుకు రావడం జరిగింది. ఆ సదస్సులో వాళ్ళంతా కూడా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. చూడండి, మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల ఆర్పిఐకి, వారితో కలిసి నేను లండన్లో 2022లో అనుకుంటాను, 2022లో లండన్లో ఈ ప్రపంచ దళిత మేధావుల సదస్సు, గ్లోబల్ అంబేద్కరైట్ కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్స్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులంతా పాల్గొన్నారు. దాదాపుగా దళిత మేధావులంతా, వాళ్ళంతా వివిధ టాపిక్స్ మీద మేము మేధనం చేసినాం. అందులో నా టాపిక్ ఏంటంటే కులాన్ని నిర్మూలించాలా, ఎట్లా రాజ్యాంగంలో అధికరణ 17 ఏదైతే అంటరానితనం నిర్మూలన వరకే పరిమితమైంది, దాంతో సమస్య పరిష్కారం జరగలేదు. కేవలం అంటరానితన నిర్మూలన జరిగితే ఇవాళ కులం నిర్మూలన జరిగినట్టు కాదు. అసలు అంటరానితనానికి మూలమే కులము. ఆ కులం నిర్మూలన జరగకుండా అంటరానితనం నిర్మూలన జరగదు. అందుకే కులం నిర్మూలన జరగాలి. అధికరణ 17కు అంటరానితనం ప్లేస్లో కులం అనే పదాన్ని చేర్చాలి, దానికి అమెండ్మెంట్ తీసుకురావాలి. ఆ అమెండ్మెంట్ తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి లేదు. ఒకవైపు కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సర్ చేస్తా అంటే, మరొక వైపు బీజేపీ కూడా క్యాస్ట్ సెన్సర్ చేస్తూ ఉంటున్నది. ఈ రెండు కూడా కులాల పునాదుల మీదనే ఇవాళ అధికారాన్ని సాధిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అగ్రవర్ణ దోపిడీ, కులాల ఆధిపత్యంలో ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, సంపద వాళ్ళ చేతుల్లో ఉంది, పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఐటీ రంగం వాళ్ళ చేతుల్లో ఉంది, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది, పూర్తిగా సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఈ వర్గాలు కులాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఆధిపత్యం కులంతోనే ముడిపడింది కాబట్టి బాధితులైన కులంలో ఉన్న దళితులు, అట్టడుగు కులాలు, మైనార్టీలు, వీళ్ళంతా కులం బాధితులు. ఈ కులం బాధితులు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ ఐక్యం లేకపోవడం వల్ల, మన ధర్మ సిద్ధాంతానికి వాళ్ళు బానిసలు కావడం వల్ల, అదేవిధంగా అగ్రవర్ణ దోపిడీ కులాలే ఆధిపత్యంలో ఉన్న పార్టీలకు బానిసలు కావడం వల్ల, రాజకీయ బానిసత్వానికి వాళ్ళు అలవాటు పడిన కారణంగా
పదవుల కోసం, పవర్ లేని పదవుల కోసం అలవాటు పడిన కారణంగా అవినీతిలో కోట్లాది రూపాయలు సంపాదించి ఇవాళ వాళ్ళంతా కూడా దాని చుట్టూ ఉండి ఇవాళ చాలా మంది ఇవాళ మనం చూస్తున్నాము. కోట్ల రూపాయలు ఉన్న కుటుంబంలోనే మంత్రి ఉంటాడు, తన కొడుకు ఎంపీ ఉంటాడు, తన అన్న ఎమ్మెల్యే ఉంటాడు, తనకు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆయన చేతిలో ఉంటాయి, మీడియా ఉంటుంది. కానీ అధికారం మాత్రం రెడ్ల చేతిలో ఉంటుంది. సో రెడ్ల చేతిలో మాత్రమే కీ రోల్ ఉంటుంది. రెడ్లు మాత్రమే అధికారం చేస్తారు, రెడ్లు మాత్రమే మొత్తం నిర్ణయాలు చేస్తారు. వీళ్ళు మాత్రం కేవలం బానిసలుగా, రాజకీయ బానిసలుగా మాత్రమే ఉంటారు. చివరికి వాళ్ళ కాన్సెన్స్లో వాళ్ళకు విలువ లేదు. కనీసం వాళ్ళ ఎంపీ ఉన్నా కూడా వాళ్ళకి ప్రోటోకాల్ లేదు, వాళ్ళకు మంత్రి ఉన్నా ప్రోటోకాల్ లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ దళిత సమాజం ఉంది. ఇవాళ ఏ స్థాయిలో, రాష్ట్రపతి స్థాయి నుండి మొదలుకుంటే ఇవాళ గ్రామ సర్పంచ్ కూడా ఇవాళ విలువ లేని పరిస్థితి. అంటరాని వాడైతే, దళితుడు అయితే చాలు, వానికి విలువ లేదు ఈ సమాజంలో. అందుకే కులం నిర్మూలన జరగాలి, అందుకే కులం రద్దు కావాలి దేశంలో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పోరాటాలు చేయమని పిలిపించాడు. తన జీవిత కాలంలో ఆయన అద్భుతమైన పుస్తకం రాశాడు, ఎనలైజేషన్ ఆఫ్ కాస్ట్. సో ఈ పుస్తకం కులాన్ని, వర్ణ నిర్మూలనాన్ని, ఇలా కుల వర్ణ నిర్మూలన జరగాలని చెప్పేసి అద్భుతమైన పుస్తకం ఆయన ఇవాళ ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇక్కడే చదివాడు ఆయన. ఇదే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మేము దాంట్లోనే ఇది లండన్ స్కూల్ ఆఫ్, ఇది పార్లమెంటు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాలేజీలో కూడా మేము ఫోటో దిగడం జరిగింది. ఇవాళ ఇదేమో పార్లమెంట్ ముందు, ఇదేమో మీడియా మన లండన్ మ్యూజియం, అంబేద్కర్ మ్యూజియం, ఇదేమో ఆక్స్ఫర్డ్, ఇదేమో లండన్ బ్రిడ్జ్. సో ఇదేమో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంబేద్కర్ ఫోటో, ఇదేమో ఆయన గ్రేస్ లా స్కూల్లో ఆయన ఫోటో, ఇదేమో కన్వెన్షన్ జరిగిన సెంటర్స్, ఒక్కో 3-4 సెంటర్స్లో కన్వెన్షన్ జరిగింది. ఇదేమో రాహుల్ గాంధీ మాట్లాడే ఒకరోజు ముందు వచ్చి చేశాడు. సో ఇది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యశ్వంతరావు అంబేద్కర్ గారితో నేను అక్కడ దిగిన ఫోటో, అక్కడ ఆ మీటింగ్లో, సమావేశంలో ఇవాళ మేము తిరిగిన ఫోటో. కాబట్టి ఇవాళ లండన్ ఒక ప్రశస్తమైన నగరం. ఆ నగరంలో ఇవాళ ప్రపంచ శ్రేణి నగరం. అంబేద్కర్ చదువుకొని అద్భుతాలు క్రియేట్ చేసేసి ప్రపంచ మేధావిగా ఎదగడానికి పనికొచ్చిన ఆ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, ఒక చైతన్యమైన నగరం. మీరు ఆయన చదువుకున్న గ్రేస్ లా స్కూల్కి పోయినా కూడా, ఆయన చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ పోయినా కూడా, ఆయన పరిశోధన పత్రాలు సమర్పించిన అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే ఆయన తిరిగిన ప్రాంతం, ఆయన మ్యూజియం కావచ్చు, ఆయన నివసించిన ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ లండన్లో మనకు కనబడితే స్ఫూర్తినిస్తే. అంబేద్కర్ ప్రపంచ మేధావి. అంబేద్కర్ ఒక మహా ఆర్థికవేత్త, ఒక సామాజికవేత్త, ఒక న్యాయకోవిదుడు. అలాగే ఇవాళ ప్రపంచ విముక్తి ప్రదాతగా నిలబడి ప్రపంచంలో అత్యధిక ఇవాళ విగ్రహాలు కలిగి ప్రపంచ విశ్వవిఖ్యాతగా విజ్ఞానవేత్తగా నిలిచిన అంబేద్కర్ని ఇవాళ మేము అద్భుతంగా అక్కడ మేము ఘన నివాళి అర్పించడమే కాకుండా ఆయన మార్గదర్శకంలో ఆ ప్రపంచ సదస్సు కుల నిర్మూలన ఎజెండాగా ఇవాళ జరిగింది. ఆ కుల నిర్మూలన ఎజెండాలో భాగంగా నేను అక్కడ నా పేపర్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కుల నిర్మూలనే ఆర్పిఐ లక్ష్యం, కుల నిర్మూలనే మా లక్ష్యం. ఖచ్చితంగా ఇవాళ ఆ లక్ష్య సాధనలో భాగంగా అది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఇవాళ కుల నిర్మూలన ఎజెండా నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. దళిత క్రైస్తవుల ఎజెండా, దళిత ముస్లింల ఎజెండా, దళిత హిందువుల ఎజెండా, దళిత సిక్కుల ఎజెండా, దళిత ఈ రకాలుగా అంటే పార్సీలు కానీ ఇంకా మిగతా దళిత సమాజం అంతా కూడా వాళ్ళ మొట్టమొదటి విముక్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. ఆ దిశగా నా ప్రయాణం ఉంటుంది. నేను ఆర్పిఐ అధ్యక్షునిగా ఇవాళ ఖచ్చితంగా నేను ఒక హామీ ఇస్తున్న ప్రజలకి, మీరు దళిత సమాజం ముఖ్యంగా మీరు ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ బానిసత్వానికి అలవాటు పడిన దళిత సమాజం ఇకనైనా మేలుకు. ఈ కులం అనేది, అస్తిత్వం అనేది ఎవడో ఇచ్చినది. ఆ కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని, అధికారాన్ని సాధించలేము. కాబట్టి సమాజాన్ని అసలే సాధించలేము. దాని నిర్మూలనతోనే అది సాధ్యమవుతుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీ యొక్క అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేయండి. కులం నిర్మూలన జరగాలా వద్దా అనే అంశం మీద మీరు స్పష్టమైన కామెంట్స్ చేయండి.